శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చిత్త 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదములు, విశాఖ 1-2-3-4 పాదముల యందు జన్మించిన వారిది తులారాశి అవుతుంది. తులారాశి వారి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉండనుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యయస్థానంలో కేతువు, పంచమ స్థానంలో శని, ఆరింద రాహువు, సప్తమాష్టమ స్థానంలో గురువు, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. తులారాశి వారు సామాజిక సేవకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఒక క్రమ పద్ధతిలో వచ్చినటువంటి విరాళాలను ఖర్చు పెడుతూ బాల కార్మికులు, వికలాంగులు, వృద్ధులు, స్త్రీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. వీరు చేసే సేవా కార్యక్రమంలో ముఖ్యమైన అధికారులను, రాజకీయ నాయకులను ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములను చేస్తారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఏమరుపాటుగా ఉండి మీరు మాట్లాడిన మాటలకు లేక విందు వినోదాల్లో ఉండి మీరన్న మాటలకు ఎన్నో పెడార్థాలు వస్తాయి. మీ వైపు నుండి తప్పు దొరికితే మిమ్మల్ని కబలించాలనే అపఖ్యాతులను చేయాలని చాలామంది కనిపెట్టుకొని ఉన్నారని విషయాన్ని గ్రహించండి. ఆపదలో ఉన్న స్నేహితుడికి అప్పు చేసి సహాయపడతారు. సామాజిక సేవకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. పెద్దలు చెప్పిన నీతి స్తోత్రాలు, ధర్మ సూత్రాలు పాటించినందుకు తగిన శాస్త్రే జరిగిందని మీకు మీరే సరిపెట్టుకుంటారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్ మొదలైన వ్యాపారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అధ్యాపకుల వలనే నష్టం కలుగుతుంది. నిరాశ నిస్పృహలకు దృఢచిత్తం కలిగి ఉంటారు. సమస్యలను ఎదుర్కోవడానికి సన్నద్ధమై ఉంటారు. అంగట్లో అమ్మకానికి అన్నీ ఉన్నాయి, కొనడానికి మన దగ్గరే డబ్బు లేదన్న వాస్తవాన్ని గ్రహిస్తారు. ఈ అవినీతి ప్రపంచంలో ధనంతో కానీ పని లేదని గ్రహిస్తారు. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావలసిన ప్రయోజనాలను కూడా ధనాన్ని వెచ్చించవలసిన దుస్థితి సమాజంలో ఏర్పడిందని భావిస్తారు. అధికారం లేని గౌరవప్రధానమైన పదవి లభిస్తుంది. ఈ పదవి వలన నలుగురికి సహాయం చేసే అవకాశం కలుగుతుంది. సద్వినియోగం చేసుకోగలుగుతారు. కొంతమంది జీవితాలను నిలబెట్టుకోగలుగుతారు. ఉద్యోగాల పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు మీ వలన మేలు జరుగుతుంది. అందరూ చేసే వ్యాపారాలలో మీకు లాభాలు తక్కువగా ఉంటాయి. ఎవరూ శ్రద్ధ చూపించని వ్యాపారాలలో మీకు అధిక లాభాలు వస్తాయి. వస్త్ర వ్యాపారం అంతగా కలిసి రాదు. ఏ వ్యాపారమైనా చేయాలని ఆలోచించేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ఊహించినట్టుగానే యంత్ర, వాహన, భూమి, వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి. ఆగిపోయిన నిర్మాణ కార్యక్రమాలు, కొన్ని కాంట్రాక్టుల బాధ్యత మీకు అప్పగించబడుతుంది. ఇవి పూర్తి చేయలేమని భయపడతారు. ఈ బాధ్యత నాకు వద్దని మొరపెట్టుకుంటారు. అయినా ప్రయోజనం ఉండదు. ఆ పని మీకే అప్పగించబడుతుంది. దీవరాత్రులు శ్రమించి కష్టమైన పనిని పూర్తి చేస్తారు. మీ పనితీరును మెచ్చుకుంటూ అభినందన పత్రాలు చేతికి వస్తాయి. అందరి సహాయం తీసుకొని కొన్ని శుభకార్యాలు పూర్తి చేస్తారు. పెద్దవాళ్ళు చూసిన సంబంధాలలో కట్న కానుకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆ ధనంతో కొన్ని బాధ్యతలు నెరవేర్చాలని యోజిస్తారు. కాంట్రాక్టు తాలూకు బిల్లులు ఆలస్యం కావటంతో ఇబ్బంది పడతారు. చివరకు లంచం ఇచ్చి బిల్లు పాస్ చేయించుకుంటారు. మీ దగ్గర సబ్ కాంట్రాక్టులు తీసుకున్న కాంట్రాక్టు నిర్మాణ లోపానికి పాల్పడతారు. కాంట్రాక్టులకు సంబంధించిన పనులు పూర్తి చేయడానికి రుణాలు చేయాల్సి వస్తుంది. రుణాల మీద వడ్డీలు కట్టడం చాలా కష్టతరం అవుతుంది. నిర్మాణం పూర్తి అవ్వడానికి, పేమెంట్స్ చేతికి రావడానికి మధ్య చాలా కాలం పడుతుంది. అందువలన వడ్డీ భారం మొయ్యటానికి కష్టతరమవుతుంది. దీనికి ఒక మధ్య మార్గంగా పరిష్కార మార్గాన్ని ఒకటి ఎంచుకుంటారు.
ఆగిపోయిన నిర్మాణం పూర్తి చేస్తారు. విదేశాల్లో ఉన్న మీ వాళ్ళు అక్కడ చేసిన అప్పులు తీర్చడానికి గాను ఇక్కడున్న ఆస్తులపై ఆధారపడతారు. ఇక్కడ ఆస్తులు అమ్ముడుపోక అక్కడ అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యల నుండి బయటపడతారు. అనేక సమస్యలు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు దొరుకుతుంటాయి. అనంత విషయంలో ఎన్నో నక్షత్ర శకలాలు భూమిని దాటుకుంటూ వెళ్ళిపోతాయి. భగవంతుడు తీసుకున్న నిర్ణయం వల్ల శకలాలు భూమిని తాకవు. అదేవిధంగా సమస్యలు మీ దాకా వస్తాయి కానీ మిమ్మల్ని తాకి పడగొట్టవు. మహోన్నతమైన ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించిన అవధూతల ఆశీస్సులు మీకు లాభిస్తాయి. మీకు ఎదురైన అనుభవాలు ఇతరులకు ఎదురవ్వకూడదని భావిస్తారు. ఎవరి మీదో ఉన్న కోపాన్ని అందరి మీద చూపిస్తారు. అందులో నిర్దోషులు కూడా ఉన్నారని గ్రహించలేరు. ఆరోగ్యం మధ్య మధ్యలో నలతగా ఉంటుంది. క్రమశిక్షణాయుతమైన మీ జీవితంలో సాంప్రదాయబద్ధమైన ప్రవర్తన కలిగిన ఓ వ్యక్తి ప్రవేశించడం జరుగుతుంది. కొన్ని వాస్తవాలు బయటపడటంతో ఆ వ్యక్తిని దూరంగా ఉంచుతారు. అతని వల్ల ప్రమాదం సంభవిస్తుందేమోనని భయం కూడా మీ మనస్సును కలవరపరుస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.